వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు రైసు, చపాతీ, పుల్కా, నాను, బటర్ నాను, పులావ్సు, బిర్యానీసు ఇలాంటి వాటిల్లోకి ఎంతో రుచిగా ఉండే పన్నీరు, ఎగ్ కలిపి మసాలా కర్రీ చేసి చూపిస్తానండి. ఇది అన్నిట్లోకి చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో చేసి చూడండి. ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ పన్నీర్ ఎగ్ కర్రీ కోసం నేనిక్కడ 8 ఉడికించుకున్న గుడ్లను తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే మీకు ఎన్ని గుడ్లు కావాలో అన్ని వేసుకోవచ్చండి. నేనైతే 8 గుడ్లు తీసుకున్నాను. ఈ గుడ్లకి నేనిక్కడ చూపించినట్లు ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా అనేది గుడ్డు లోపలికి గూడా వెళ్లి టేస్ట్ బావుంటాయన్నమాట తినేటప్పుడు. అన్ని గుడ్లకి ఈ విధంగా ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోండి. అలాగే పన్నీర్‌ని గూడా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలండి. నేనిక్కడ 200 గ్రాముల పన్నీర్‌ని తీసుకున్నాను. ఈ పన్నీర్‌ని నేనిక్కడ చూపించినట్లు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న పన్నీర్‌ని నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకుంటే, మీకు పన్నీర్‌లో ఉన్న లైట్‌గా స్మెల్ ఉంటుంది గదా! స్మెల్ మొత్తం పోయి ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ కూర బాగా రుచిగా ఉండడానికి మనం ఒక మసాలా పేస్ట్ చేసుకుందాము. ఈ పేస్ట్ కోసం ఇలా పాన్‌లోకి 1 ఇంచు చెక్క, 3 యాలుకలు, 4 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పుచ్చగింజలు, 10 లేదా 12 దాకా జీడిపప్పులు వేసుకొని ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి ఏవి మాడకుండా దోరగా వేయించుకోండి. ఇవి వేయించుకునేటప్పుడే దీంట్లోనే ఒక అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోండి. అలాగే ఇక్కడ పుచ్చగింజలు, జీడిపప్పు, ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బావుంటుందండి. ఒకవేళ మీ దగ్గర పుచ్చగింజలు లేకపోతే పర్వాలేదు. జీడిపప్పు, ఎండు కొబ్బరైనా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఈ విధంగా వేగాలండి. ఇలా దోరగా వేగితే సరిపోతుంది. మాడనివ్వమాకండి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిలన్నింటిని మిక్సీ జార్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. కొద్దిగా ఆరుతాయి. ఈలోపు మళ్ళీ ఏం చేస్తారంటే ఇదే పాన్‌ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఉల్లిపాయ ముక్కలు లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాలి. ఇలా వేగిన తర్వాత 2 మీడియం సైజు టమాటాల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని, టమాటా ముక్కలు గూడా కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోండి. టమాటా ముక్కలనేవి తొందరగా వేగడానికి కొద్దిగా ఉప్పు వేసి వేయిస్తే తొందరగా వేగుతాయండి. అందుకని నేను కొంచెం ఉప్పు వేసి వేయించుకుంటున్నాను. ఇప్పుడు చూడండి టమాటా ముక్కలు గూడా బాగా వేగాయి కదా! ఈ విధంగా వేగిన తర్వాత వీటిలన్నింటిని తీసి మనం ముందుగా మిక్సీ జార్‌లో మసాలా దినుసులన్నీ వేసి పెట్టుకున్నాం గదా! దాంట్లోనే వేసుకోండి దీన్ని గూడా. ఇలా అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది చాలా బాగా థిక్‌గా చిక్కటి గ్రేవీతో టేస్ట్ బావుంటుందనమాట. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్‌ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక పాన్‌లోకి 5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో మీడియం సైజ్ 3 ఉల్లిపాయల్ని మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకొని ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇవి వేగేటప్పుడే దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ ఉంది గదా! పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్‌ని లో టు మీడియంలో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. మీకు కలపకపోతే అడుగంటుతుందండి. ఎందుకంటే మనం జీడిపప్పు అవన్నీ వేసాం గదా! కాస్త అడుగంటుతుంది. అందుకని కలుపుకుంటూ వేగనివ్వండి. ఆయిల్ సెపరేట్ అవుతుంది మీకు బాగా వేగి. అలా వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు చూడండి మసాలా పేస్ట్ బాగా వేగి ఆయిల్ సెపరేట్ అయినట్టు కనిపిస్తుంది గదా! ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. కారం సరిపోలేదా అనిపిస్తే చూసుకొని మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక 2 టీ స్పూన్లు వేశాను సరిపోయింది. ఇలా కారం గూడా వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత దీంట్లో 1 ½ గ్లాస్ నీళ్లు పోస్తున్నానండి. సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. మరి నీళ్లు ఎక్కువైనా గానీ ఉడకడానికి చాలా టైం పడుతుంది. చూసుకొని పోసుకోండి నీళ్ళని. ఇలా నీళ్లు గూడా వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 3, 4 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు ఒక 3 నిమిషాలు ఉడికింది అనుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి ఘాట్లు పెట్టి పెట్టుకున్న ఈ గుడ్లను వేసుకొని దీంట్లోనే అర టీ స్పూన్ గరం మసాలా పొడి, ఒక టేబుల్ స్పూన్ దాకా కసూరి మేతి తీసుకొని ఇలా నలిపి వేసుకోండి. ఈ గరం మసాలా పొడి, కసూరి మేతి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. పన్నీర్ ఇప్పుడే వేయొద్దండి. పన్నీరు ముందుగానే వేసామంటే అంటే గుడ్లు వేసినప్పుడే వేసామనుకోండి చాలా ఎక్కువ టైం ఉడికిపోతే పన్నీర్ అనేది గట్టిగా రబ్బర్ లాగా అయిపోతాయన్నమాట. అందుకని మనం పన్నీర్‌ని ఎక్కువ సేపు ఉడికించకూడదు. అందుకని గుడ్లని కొద్దిసేపు ఉడికించి లాస్ట్‌లో పన్నీర్ వేసుకుందాం.
ఇప్పుడు చూడండి నేను ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించాను. ఈ విధంగా చిక్కబడి ఉడుకుతుందనమాట. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు పన్నీర్ వేసుకోవాలండి. పన్నీర్‌ని వేసుకున్న తర్వాత ఒకసారి నిదానంగా కలుపుకోండి. కలుపుకొని ఫ్లేమ్‌ని లో టు మీడియంలోనే పెట్టి మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు ఉడికించండి సరిపోతుంది. పన్నీర్ ఎక్కువ ఉడికితే గట్టి పడిపోతుంది. ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా లైట్‌గా ఆయిల్ సెపరేట్ అయ్యి, ఇలా చిక్కటి గ్రేవీలాగా వస్తుంది. ఇది ఆరిన తర్వాత ఇంకాస్త గట్టి పడుతుందండి. ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి. మీరు కావాలి అంటే దీంట్లో కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నా గానీ లాస్ట్‌లో చాలా బావుంటుంది టేస్ట్. ఈ విధంగా ఉడికిన తర్వాత లాస్ట్‌గా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా చాలా బావుంటుంది టేస్ట్. చపాతీ, రోటీ, పుల్కా, నాను, బటర్ నాను, బిర్యానీ రైసు, బగారా రైసు, పులావ్స్ ఇలాంటి వాటిల్లోకి ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన షెఫ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.